अस्मद्गुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। सर्वगुरुभ्यो नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता द्वादशोऽध्यायः। भक्तियोगः। यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः। భగవద్గీత 12వ అధ్యాయమైన భక్తి యోగంలో 15వ శ్లోకంలో ఇలా చెబుతున్నాడు భగవంతుడు. ఎవరి వల్ల లోకానికి భయం కలగదో, లోకం వల్ల ఎవరికి భయం కలగదో, సంతోషము, అసూయ, భయము, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడే నాకు ప్రియుడు అని చెప్పారు. ఈ శ్లోకంలో 3 లక్షణాలను తెలియజేస్తున్నాడు భగవానుడు. యస్మాత్ లోకః నా ఉద్విజతే, ఎవరి వల్ల లోకానికి భయం కలగదో, భక్తుడైన వారిని చూచి లోకము భయపడవలసిన పని లేదు. అతడు ఇతరులను భయపెట్టడు. ఒక పరిపూర్ణ పురుషుని చుట్టూ ప్రశాంత వాతావరణం అలుముకొని ఉంటుంది. అతడిలో ఉన్న ప్రశాంతత బయటకు వ్యాపించి అశాంతితో అలమటించేవారు అతడి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చినప్పుడు వారి అశాంతిని కూడా పోగొడుతుంది. అందుకే జీవన పోరాటంలో మునిగి ఉన్నవారు ప్రశాంతత కోసం వారి సన్నిధికి వెళుతూ ఉంటారు. కనుక లోకం అతడిని చూచి భయపడే ప్రసక్తే ఉండదు. పైగా అతడి సాన్నిధ్యం శాంతిని ప్రసాదిస్తుంది. సాధారణంగా భక్తుడు సర్వభారాన్ని భగవంతునిపై వేసి నిర్లిప్తంగా ఉండేవాడు. కనుక అతడు ఈ లోకంలో ఎవరితోనూ దేని కొరకు పోటీ పడేవాడు కాదు. తన లోకంలో తాను ఉండిపోతాడు. కొందరిని చూస్తే చాలు భయం కలుగుతుంది. మన గురించి అక్కడ ఇక్కడ విషప్రచారం చేస్తూ ఉంటారు. ఇది సర్పలక్షణం. పామును చూస్తే ఎలా భయం కలుగుతుందో వారిని చూసిన అంతే భయం కలుగుతుంది. కొందరితో మాట్లాడాలంటే భయం. ఎందుకంటే ఏమి మాట్లాడినా అపార్థం చేసుకొని లేదా అందులోని తప్పులను వెతికి మన మీదకు విజృంభిస్తారు. అలాగే అటువంటి వాళ్ళు కొందరు, తగాదాకు వచ్చేవాళ్ళు మరికొందరు. ఇది మృగలక్షణం. కొందరితో స్నేహం చేయడానికి కూడా భయపడాలి. ఎందుకు? ఎప్పుడు ఏ జిత్తులు వేసి మనల్ని మోసగిస్తారో అని. ఇది నక్క లక్షణం. ఇలాంటి లక్షణాలు గలవారు ఎంతటి భక్తులైనా వారు భగవంతునికి ఇష్టలు కాలేరు. అసలు సిసలు నిజమైన భక్తుడు కూడా కాలేడు. తన చర్చల ద్వారా, మాటల ద్వారా ఎవరినీ భయపెట్టని వారే నిజమైన భక్తులు. 2వ పదము గురించి లోకాత్ యహ నా ఉద్విజతే అన్న పదానికి వివరణ మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.